అందరికీ శుభోదయం అండి. ఈ రోజున ఆనందవర్ధనుడు రచించిన ధ్వన్యాలోకం గురించి లక్ష్మారెడ్డి గారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా ఉన్నారు. ముందుగా ధ్వని అంటే ఏంటి? కావ్యం ధ్వనికి ఆత్మ, కావ్యస్సాత్మ ధ్వనిరికి బుధై అని స్టార్ట్ చేసి కొంతమంది దీనికి అబ్జెక్షన్ చెప్తున్నారు ధ్వని గురించి అని చెప్పి అభావవాదులు, భాక్తవాదులు, అనిర్వచనీయవాదులు అని వారందరి గురించి విడిగా ఎక్స్ప్లెయిన్ చేసి ధ్వనికి భూమిక ఏంటి, ధ్వని స్వరూపం ఏంటని క్లియర్గా చెప్పిన తర్వాత ప్రతీయమానార్థం అనేది ఒకటి ఉంది. ప్రతీయమానార్థం వాచ్యార్థం వేరు అని చెప్పిన తర్వాత ఈ ప్రతీయమానార్థంలో 3 రకాలు ఉన్నాయి అని మొదట్లోనే మంగళాశ్లోకంలోనే చెప్పారు. అక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ మూడు రకాలు ఉన్నాయి. వస్తు రూప వ్యంగ్యము, రసరూప వ్యంగ్యము, అలంకార రూప వ్యంగ్యము. ఈ వస్తు రూప వ్యంగ్యం కూడా వాచ్యార్థం కన్నా భేదంగా ఉంటుంది. అలంకార రూపం వ్యంగ్యం గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం రసమే కావ్యాత్మ అనే దాని గురించి చెప్పబోతున్నారు. ముందరేమో కావ్యాత్మ ధ్వనిరితి బుధాయి అని చెప్పారు. ఇప్పుడు రసమే కావ్యాత్మ అని రుజువు చేయబోతున్నారు. వీటి గురించి 5, 6, 7, 8 శ్లోకాల్లో మనకి సెకండ్ యూనిట్ ఉంది, 14 మార్కులు. సింపుల్గానే ఉంటుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి చెప్పడానికి లక్ష్మారెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మారెడ్డి సార్, ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం అండి. నేను సంజ్ఞా ప్రకరణం చెప్పిన, సమాస ప్రకరణం చెప్పిన, కారకాలు చెప్పిన, అయితే నిన్న మొన్న ప్రాకృతం చెప్పినా కూడా సబ్జెక్ట్ కంటెంట్ డెప్త్లోకి వెళ్లకుండా ఎలాగ చదువుకుంటే సబ్జెక్ట్ అర్థమవుతుంది, ఎలాగ విశ్లేషించుకుంటే సబ్జెక్ట్ గుర్తుంటుంది, ఎలాగ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే దాన్ని మనము మనసులోంచి రిట్రీవ్ చేయగలం అనే కోణంలోంచే నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కూడా యూనిట్ 2 ధ్వన్యాలోకంలో రసధ్వని గురించి మొదలెడతాడు. యూనిట్ 1లో వస్తుధ్వని గురించి వివరించాడు. వివరిస్తూ అలంకార ధ్వని గురించి తర్వాత చెప్తాను, వస్తుధ్వని తర్వాత నేను రసధ్వని చెప్తాను అని ఆనందవర్ధనుడు రసధ్వనికి ఇంట్రడక్షన్గా ఒక శ్లోకం చెప్తాడు, తృతీయోస్తు అని. అది చివరి శ్లోకము యూనిట్ 1లో. అంటే మూడవది అయినటువంటి రసధ్వని వాచ్యము కంటే భిన్నమైనది, వాచ్యము కంటే వేరైనది అని చెప్పుకుంటూ ఈ 5వ కారికతోటి రసధ్వనిని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఫస్ట్ మీకు అసలు ఇందులో ఏముంది, ఎంత సింపుల్గా ఉంది, నేను ఈ మొత్తాన్ని సుమారుగా ఒక అరగంటలో అర్థం చేసుకోగలిగాను, ఇంకొక అరగంటలో రాయగలిగాను. మొత్తం గంటలో యూనిట్ 2లో ఏ ప్రశ్న ఇచ్చినా రాయగలను అనే నమ్మకం నాకు వచ్చింది. వచ్చిన తర్వాత ఐ థాట్ ఐ షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. నేను ఎలా చదువుకున్నాను చెబుదామని. యూనిట్ 2లో 4 కారికలు ఉన్నాయండి రసధ్వని గురించి. మొదటి కారిక ఇది కనిపిస్తుందండి అందరికీ? కనిపిస్తుందండి. ఓకే. మొదటి కారిక 5వ కారిక అండి. దీనిలో 5వ కారిక యూనిట్ 2లో. ఇందులో ఏం చెప్తాడంటే ఆదికవి యొక్క శోకం గురించి చెప్తాడు. ఆదికవి శోకం దేని నుంచి వస్తుంది? అక్రౌంచ పక్షుల గురించి వస్తుంది. దీనిలో శ్లోకం ఏమి స్టార్ట్ రసధ్వని గురించి మొదట ఏం మొదలెడతాడంటే కావ్యసి ఆత్మ ఏవ సహ అర్ధ అన్నాడు.
ఈ మొదటేమో మొట్టమొదటి కారికలో కావ్యస్య ఆత్మ ధ్వనిరిహి ఇతి అని, అంటే కావ్యస్య ఆత్మ ధ్వని అన్నాడు అక్కడ. ఇక్కడేమో అక్కడి నుంచి ప్రమోషన్ లాగా, అంటే ఒక రకంగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చి కావ్యస్య ఆత్మ ధ్వని అని చెప్తాడు ఇక్కడ. కావ్యస్య ఆత్మ ఏవ సహ అర్ధ, ఇది ధ్వని అని చెప్తాడు. సహ అర్ధ ఏవ సహ, సహ అంటే ఇది రసధ్వని అర్థం, రసధ్వని అర్థం అన్నమాట. ఇది ఆది కవి గురించి చెప్తూ శోకము శ్లోకంగా మారింది అని మొదటి 5వ కారికలో చెప్తాడు. 6వ కారికలో ఏం చెప్తాడంటే మహాకవుల యొక్క మధురమైన వాక్కులు అని చెప్తాడు. ఇక్కడేమో కవి గురించి, ఇవన్నీ కూడా కవి గురించేనండి. ఈ 4 కూడా మహాకవుల గురించే. ఇదేమో ఆది కవి మొదటిది. కవుల యొక్క కవిత్వములో రసధ్వని ఉంటుంది అనేది చెప్పుకుంటూ వస్తున్నాడు ఇందులో. ఇది ఇంట్రడక్షన్, రసధ్వనికి ఇంట్రడక్షన్. 2వ కారికలో మహాకవుల యొక్క మధురమైన వాక్కుల గురించి ప్రస్తావిస్తాడు. మధురమైన వాక్కులు స్రవిస్తాయి అంటాడు ఇక్కడ. ఏమిటి స్రవిస్తాయి? రసధ్వనిని స్రవిస్తాయి అని చెప్తాడు. రసధ్వనిని స్రవిస్తాయని చెప్తూ 2 పదాలు మనకు పరిచయం చేస్తాడు. ఒకటి వస్తు శబ్దము, 2 తత్వ శబ్దము. వస్తు శబ్దమేమో అర్ధ శబ్దానికి దారితీస్తుంది, తత్వ శబ్దము వస్తు శబ్దం నుంచి తత్వ శబ్దం వస్తుందని చెప్తాడు. 3వ కారిక ఇందులో జనరల్ స్టేట్మెంట్ చేస్తాడు. కవుల గురించే చెప్తూ శబ్ద జ్ఞానము అర్థ జ్ఞానము ఉన్నంత మాత్రాన చాలదు, రసధ్వని తెలియాలి అంటే కావ్య అర్ధతత్వం ఉండాలంటాడు. ఇక్కడ మధ్యలో అర్ధ ఉంటుంది. కావ్య అర్ధతత్వ జ్ఞానమేవ విద్యతే. కావ్య అర్ధతత్వ జ్ఞానం ఉంటే రసధ్వని తెలుస్తుంది అంటాడు. 4వ కారికలో ఈ కావ్య అర్ధతత్వాన్ని మహాకవులు గుర్తించగలగాలి, మహాకవి గుర్తించాలి, ప్రయోగించాలి అన్నాడు. ఎలా గుర్తిస్తాడు? వ్యంజక శబ్దాలతోట గుర్తిస్తాడు. అంతేకాని ఏదో ఒక వాచక శబ్దాలను కూరిస్తే ధ్వని పుట్టదు అంటాడు. ఈ 4 కూడా మీరు ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న మాల అనుకుందాము. ఈ మాలలో కొన్ని మల్లెపూలు, కొన్ని గులాబీ పూలు, కొన్ని కనకాంబరాలు, ఇలాంటి పూలన్నీ కుడితే ఒక మాలలాగా అయితే ఈ మాల అనుకోండి. ఇవాళ చెప్పేదంతా కూడా చిన్న మాల. మల్లెపూలు అనగానే మొదటి కారిక గుర్తొస్తుంది. కావ్యస్య ఆత్మ ధ్వని అంటాడు. ఆదికవి శోకము శ్లోకము. మహాకవుల యొక్క మధుర వాక్కులు అంటాడు. మహాకవుల యొక్క మధుర వాక్కులు స్రవిస్తాయి అంటాడు. ఏమిటి స్రవిస్తాయి? రసధ్వనిని స్రవిస్తాయి అంటాడు. 3వది జనరల్ స్టేట్మెంట్ ఏం చెప్తాడంటే ఈ రసధ్వని తెలియాలి అంటే శబ్దజ్ఞానము అర్థజ్ఞానము మాత్రము ఉంటే సరిపోదు, కావ్య అర్ధతత్వ జ్ఞానం ఉండాలని 3వది జనరల్ స్టేట్మెంట్ చెప్తాడు. 4వ స్టేట్మెంట్లో ఏం చెప్తాడంటే ఈ మహాకవి అలాంటి పదాలను గుర్తించగలగాలి, ప్రయోగించగలగాలి. అలా చేస్తే రసధ్వని పుడుతుంది అంటాడు. వ్యంజక శబ్దాలని మహాకవి గుర్తించి వాటిని ప్రయోగిస్తే రసధ్వని పుడుతుంది. ఏదో ఒక వాచక శబ్దాలను మారిస్తే ధ్వని పుట్టదు అనేది 4వది. దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ యూనిట్ 2 మొత్తం కూడా. దీన్ని మొదటి కారిక చూద్దాం. కనిపిస్తుందండి బాగా? Lakshman, may I just add one thing? ఈ మొదటి కారిక రసధ్వనికి ఇంట్రడక్షన్ అన్నమాట అండి. ఏమంటున్నాడు? కారిక తర్వాత వద్దాం, ముందు అర్థం చేసుకోండి. కావ్యము యొక్క ఆత్మ రసధ్వని అంటున్నాడు ఇక్కడ. ఎవరో మ్యూట్లో లేరు, చూడండి ప్రసాద్ గారు. కావ్యము యొక్క ఆత్మ. సీతారాం గారు ఏదో అడుగుతున్నారు చూడండి. సీతారాం, కెన్ యూ ఆస్క్ మీ? You want to ask Yeah, anything? I just wanted to add a little bit. Actually, these 4 karikas brings to the karika number 1, in which he says Kavyashatma Dhvani Riti Udayi Purva. That means he's linking to that when the first one he says that this Dhvani is being handed on to us from a long time ago. So he Yes. links to that, and then he also goes to the karika number which is a
Dharshyanam Punaha Anya Deva Vastasthi Mahishri Mahakamya. So he links this 1 and 4, then goes to the 5, 6 and 7. See, that is how he starts Dhvanyalokam itself. Exactly. He Yeah. starts with that. Yeah. See, in Mangalacharana sloka itself, when he said Kesarinaha, Svecha Kesarinaha slokam itself, Yeah. he has introduced Vastudhvani, Alankara Dhvani, Rasadhvani. He has explained it itself as a Yeah. bijam. Then That's he right. started with what is Dhvani, general definition of Dhvani. Kavyasya Atma Dhvanihi iti. This I have not said it first time. There are so many people who said it People earlier. have said in the past. Yeah. Okay, so that is all unit 1. Now we are in unit 2. Now you come to unit 2. Yeah. He has improved from Kavyasya Atma Dhvanihi to Kavyasya Atma is Rasadhvani. He is saying now. Yeah. He has improved from there. Yeah. He says it's not just Dhvani, it is Rasadhvani. Kavyasya Atma is Rasadhvani. He starts with that in unit 2. Okay? Yeah, that's true. Okay. He starts with this కావ్యస్య ఆత్మ రసధ్వని అని చెప్తూ ఏమంటున్నాడంటే ఈ కావ్యస్య ఆత్మ సహ ఏవ అర్థ తదాచ ఆదికవేహి పురా అంటే ఆదికవి వాల్మీకి ముందుగా ఆదికవి వాల్మీకి యొక్క ఈ శ్లోకము రసధ్వనిని ప్రతిధ్వనిస్తుంది, ప్రతీయమానం చేస్తుంది అని చెప్తూ వాల్మీకి యొక్క రామాయణం మొదటి శ్లోకాన్ని రసధ్వనికి ఉదాహరణగా చెప్తాడు. ఇక్కడ మనం అది చదువుకున్నాం. ఇది మా నిషాద ప్రతిష్ఠాంత్వ అనే శ్లోకం చదువుకున్నాం. దీనిలో లోచనకారుడు ఏమంటాడంటే ఈ శోకం అనేది ఆ పక్షులకు సంబంధించింది, వాల్మీకి సంబంధించింది కాదు అంటాడు. అది మీరు తర్వాత లోచనం చూడండి, చాలా సింపుల్గా ఉంది. అది కూడా ఒక 1 minute చెప్తాను. అది ఇప్పుడు మనం శ్లోకానికి వద్దాం, కారికకు వద్దాం. ఏమంటాడు? కావ్యస్య ఆత్మ సహ ఏవ అర్థః తథాచ ఆదికవేహి పురా. ఇది ఇదన్నమాట మొదటి పాదం. దానిలో రెండవ పాదం క్రౌంచ ద్వంద్వ వియోగ ఉత్థ శోకః శ్లోకత్వం ఆగతః. రెండవ పాదం. ఇప్పుడు మనం ఇది అర్థం చేసుకుంటే కావ్యస్య ఆత్మ సహయేవ అర్థ, కావ్యము యొక్క ఆత్మ రసధ్వని అని అంటున్నాడు. అంటే ఇక్కడి నుంచి మనకి మొదటి పాదం అర్థమవుతోంది. ఏమంటున్నాడు? కావ్యస్య ఆత్మ సహయేవ అర్థ తథాచ ఆదికవేహి పురా. అంటే ఆదికవి గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆదికవి చెప్పినటువంటి ఈ శ్లోకంలో రసధ్వని ప్రతీయమానం అవుతోంది అని చెప్తున్నాడు. ఇందులో ఉదాహరణ కారికేమో కావ్యస్య ఆత్మ సహయేవ అర్థ, ఇది కారిక. ఉదాహరణ వచ్చేసి మానిషాద ప్రతిష్ఠాంత్వ అనేది కామమోహితమని చివరిలో ఉంటుంది. ఆ శ్లోకము దీనికి ఉదాహరణ. ఈ ఉదాహరణలో క్రౌంచ పక్షులలో ఒక పక్షి కింద పడి చనిపోయిన తర్వాత ఆ రెండవ పక్షికి కలిగినటువంటి శోకము కరుణరసముగా మారింది అంటాడు లోచనకారుడు. లోచనకారుడు ఏమంటాడంటే వాల్మీకి యొక్క శోకము కరుణరసంగా మారింది అనడం కంటే కూడా ఈ 2 క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షి కింద పడి చనిపోతే, వేటగాడి బాణానికి కింద పడి చనిపోతే అక్కడ శోకము ఎవరిది? ఆ మిగిలిన రెండవ పక్షిది. ఆ రెండవ పక్షి యొక్క శోకమే కరుణరసముగా ప్రతీయమానంగా కనిపిస్తుంది అని లోచనకారుడు అంటున్నాడు. మీరు వాల్మీకి శోకము అయితే వాల్మీకి దుఃఖంలో ఉన్నప్పుడు ఇలాగ శ్లోకం చెప్పడం కానీ లేకపోతే శపించడం కానీ అనేది జరగడం కష్టమవుతుంది. అయినప్పటికీ కూడా వాల్మీకి యొక్క శ్లోకము ద్వారా కరుణరసము ఉప్పొంగుతుంది అని చెప్తున్నాడు. ఇది మొదటి కారిక. చాలా సింపుల్. మనం ఇది అర్థం చేసుకుంటే కావ్యం యొక్క ఆత్మ రసధ్వని అది ఆదికవి వాల్మీకి యొక్క శ్లోకము అని అనుకుంటే మనకి కారిక మనం రాసేయచ్చు డైరెక్ట్గా. ఎలాగా?
కావ్యస్య ఆత్మ సహ ఏవ అర్థః తథా చ ఆదికవైః పురా. ఈ పదాలు అర్థం చేసుకుంటే మనం కారిక మనం రాసేయొచ్చు. ఒకవేళ మనకు గుర్తు రాకపోతే ఆదికవి గుర్తుంటుంది. కావ్యస్యాత్మ ధ్వని అంటున్నాము, ఆదికవి అంటున్నాము. రెండో పదంలో ఏమంటున్నావు? క్రౌంచ ద్వంద్వ వియోగ ఉత్థ శోకః. క్రౌంచ పక్షుల యొక్క, రెండు కౌంచల పక్షుల యొక్క వాటిలో ఒకదానికి వియోగం జరిగితే ఉత్థ శోకః, దాని యొక్క శోకము శ్లోకత్వం ఆగతః. శ్లోకత్వం, దాని యొక్క శోకము కరుణరసంగా ఉంది అనేది మొదటి కారిక యొక్క తాత్పర్యం. సో ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనమే కారికని డెడ్యూస్ చేయొచ్చు. అంటే మనం కారికని రాసేయచ్చు. మనం కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని కావ్యస్య ఆత్మ సహ ఏవ అర్థః ఆది కవేః పురా, ఇది మొదటి పదం అయిపోయింది. ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే చెప్తున్నాం కావ్యస్య ఆత్మ రసధ్వని అంటున్నాం. కాబట్టి కావ్యస్య ఆత్మ సహ ఏవ అర్థః, సహ అంటే ఇక్కడ రసధ్వని, సహ ఏవ అర్థః ఆది కవేః పురా. రెండో పదంలో ఏం చెప్తున్నాము? ఇది ఎక్కడి నుంచి వస్తోంది? చనిపోగా మిగిలినటువంటి క్రౌంచ పక్షి యొక్క శోకం నుంచి వస్తోంది అని చెప్తున్నాడు. క్రౌంచ ద్వంద్వ వియోగ ఉత్థ శోకః. రెండు కౌంచ పక్షులు, కౌంచ ద్వంద్వ వియోగ ఉత్థ శోకః. ఈ శోకం నుంచి శ్లోకత్వం ఆగతః. ఇది ఈ శోకం అనేది స్థాయి భావం. అక్కడ లోచనలో ఏం చెప్తాడు? విభావము, అభావం, అనుభావము అంటారు. విభావం ఏమిటి? ఈ వీళ్ళ యొక్క వియోగం, క్రౌంచ పక్షుల యొక్క వియోగము, సహచరి చనిపోయిన తర్వాత మిగిలినటువంటి పక్షికి కలిగిన వియోగము విభావం అంటాడు. అనుభావం ఏమిటి? ఆ పక్షి యొక్క ఆక్రందనలు, ఆ పక్షి యొక్క ఏడుపు అనుభావం అంటాడు. ఈ స్థాయి భావాలు విభావము, అనుభావము అనేది శోకము యొక్క, కరుణరసము యొక్క స్థాయి భావాలు. ఇక్కడ ఈ శోకము ఈ విధంగా కలిగింది. విభావమేమో సహచర్య యొక్క వియోగం వల్ల, అనుభావమేమో ఆ పక్షి యొక్క ఆక్రందనల వల్ల, అనుభవం వల్ల అక్కడ శోకం వచ్చి శోక రసము స్థాయి భాగంగా ఉండి కరుణరసం ఉప్పొంగి. ఈ కరుణరసము వాల్మీకి యొక్క శ్లోకం ద్వారా వెలువడింది అని చెప్తాడు. అది లోచనకారుడు చెప్పేది. దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఫస్ట్ కారిక అంటే ఐదవది. నో తర్వాత చూద్దాం. ఇక్కడ కవి అన్నాం కదా, ఆది కవి అన్నాం. ఇక్కడ ఆది కవి నుంచి మళ్ళీ కవుల దగ్గరికి వస్తున్నాం. అన్ని కవుల చుట్టే ఉంటాయి. ఈ నాలుగు కూడా ఆది కవి, మహాకవులు, వీళ్ళ చుట్టూనే ఉంటాయి. రెండో కారిక చూద్దాము. ఇదేమంటాడు రెండో కారికలో? సబ్జెక్ట్ ఏమిటి? మహాకవుల యొక్క మధురమైన వాక్కులు. శ్లోకం దీంతో స్టార్ట్ అవుతుంది. సరస్వతి స్వాదు. స్వాదు అంటే మధురమైన, సరస్వతి అంటే వాక్కు. మధురమైన వాక్కు ఎవరిది? మహాకవుల యొక్క. మహాకవీనాం స్వాదు సరస్వతి అంటాడు. ఈ వాక్కులు, మధురమైనటువంటి వాక్కులు స్రవిస్తాయి అంటాడు. స్రవిస్తాయి. నిష్యందమాన. స్వాదు సరస్వతి నిష్యందమాన అంటే స్రవించటం. ఏమిటి స్రవిస్తాయి ఇవి? తత్ అర్ధ వస్తు, అర్ధతత్వము, వస్తుతత్వము స్రవిస్తాయి అని చెప్తాడు. వస్తు శబ్దము చేత అర్ధ శబ్దాన్ని, తత్వ శబ్దం చేత వస్తు శబ్దాన్ని స్రవిస్తాయి అంటాడు. ఇందులో ఏమిటి ఎసెన్స్? ఏమిటి? మహాకవుల యొక్క మధురమైన వాక్కులు వస్తు శబ్దాన్ని, అర్ధ శబ్దాన్ని, తత్వ శబ్దాన్ని స్రవిస్తాయి అని చెప్తున్నాడు. దీనికి ఉదాహరణ, పైన ఉదాహరణ ఏమో శ్లోకం. అది మానిషాద ప్రతిష్టాంత ఈజ్ ఎ శ్లోకం. దానికి ఇక్కడ ఉదాహరణ ఏమి ఇస్తున్నాడంటే, ఒక ధేనువుని మహాకవితో పోలుస్తున్నాడు. ధేనువు మహాకవి, లేగదూడ సహృదయుడు, పాఠకుడు. ఎప్పుడైతే లేగదూడ ధేనువు దగ్గరకు వస్తుందో, ధేనువు తనంతట తానుగా స్రవిస్తుంది, పాలు స్రవిస్తుంది, దుహ్యమానం అవుతుంది. అంటే పాలు పితకడానికి వీలుగా చేపుతుంది, స్వయంగా చేపుతుంది. అలాగా మహాకవి యొక్క వాక్కులు సహృదయుడు చదువుతూ ఉంటే ఈ వాక్కులు స్రవిస్తాయి. ఏమిటి స్రవిస్తాయి? వస్తు శబ్దము, అర్ధ శబ్దము స్రవిస్తాయి అని చెప్తాడు.
ఇవి ఎలా ఉంటాయి? సింపుల్ 4 అడ్జెక్టివ్స్ చెప్పాడు. విశేషణాలు. అలోక సామాన్యం, ప్రతిభా విశేషం, పరిస్ఫురంతి, అభివ్యనక్తి. అలోక సామాన్యం. లోక సామాన్యం కాని అటువంటిది అతని యొక్క ఈ స్రవించిన వాక్కులు. ప్రతిభా విశేషం. అవి ప్రతిభా విశేషం కలిగినటువంటివి. పరిస్ఫురంతి. పరిస్ఫురంతి అంటే ప్రకాశింపచేస్తాయి. ఏమిటి ఆ వాక్కులు? తర్వాత అభివ్యనక్తి అంటే ప్రకటింపచేస్తాయి. ఈ 4 విశేషణాలు మహాకవుల యొక్క వాక్యాలకి చెప్పాడు. సో, ఒక సెంటెన్స్‌లో చెప్పాలి అంటే, ఎలాగైతే ధేనువు తన లేగదూడ తన దగ్గరకు రాగానే స్వయంగా చెప్పుతుందో, సహృదయుడు మహాకవి యొక్క కవిత్వం చదువుతున్నప్పుడు, లేక వింటున్నప్పుడు అతని వాక్కులు వస్తు శబ్దము, అర్ధ శబ్దము స్రవిస్తూ ఉంటాయి. అవి ఎలాంటివి అంటే, అతని వాక్కులు ఎలాంటివి అంటే, అలోక సామాన్యం, ప్రతిభా విశేషం, పరిస్ఫురంతి, అభివ్యనక్తి. లోక సామాన్యం కానటువంటివి, ప్రతిభా విశేషం కలిగినటువంటివి, ప్రకాశింపచేసేటువంటివి, ప్రకటింపచేస్తాయి అని చెప్తాడు. దీనికి మనము ఇది అర్థమైన తర్వాత మనమే శ్లోకాన్ని డెడ్యూస్ చేయొచ్చు. అంటే ఏమిటి? మన శ్లోకము ఏది బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా సింపుల్‌గా ది ఎసెన్స్ గుర్తుపెట్టుకుంటే, ఏమిటి ఎసెన్స్ ఇక్కడ చూడండి. మధురమైన వాక్కులు. అంటే శ్లోకం దేనితో మొదలవుతుంది? సరస్వతి స్వాదు. స్వాదు అంటే మధురమైన. మధురమైన వాక్కులు సరస్వతి స్వాదు స్రవిస్తాయి. నిష్యందమాన. నిష్యందమాన. ఏమిటవి? మహతాం కవీనాం. మహత్వమైనటువంటి గొప్పవైనటువంటి కవుల యొక్క వాక్కు స్వాదు సరస్వతి నిష్యందమాన. నిష్యందమానం అవుతాయి అంటే స్రవిస్తాయి. ఇది మొదటి పాదం. రెండో పాదాన్ని డెడ్యూస్ చేద్దాము. దానికి విశేషణాలు రెండో పాదంలో చెప్పాడు. ఏం చెప్పాడు? అలోక సామాన్యం, అభినవ్యక్తి, అభివ్యనక్తి, పరిస్ఫురంతం, ప్రతిభా విశేషం. మనం ఎలానో చెప్పుకోవచ్చు. ముందు వెనుక రాసినా పర్లేదు. చూడండి. అలోక సామాన్యం, ప్రతిభా విశేషం, పరిస్ఫురంతి, అభివ్యనక్తి. అలోక సామాన్యమైనటువంటి ప్రతిభా విశేషం కలిగినటువంటి ప్రకాశింపచేస్తున్నటువంటివి మధురమైన వాక్కులు స్రవిస్తూ ప్రకటింపచేస్తాయి. సో, రెండో పాదం ఏంటి? అలోక సామాన్యం, అభినవ్యక్తి, పరిస్ఫురంతం, ప్రతిభా విశేషం. సో, ఇది మనకు అర్థమైతే మనం డైరెక్ట్‌గా కారిక రాసేయచ్చు. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని చెప్పండి అందరూ. సరస్వతి స్వాదు నిష్యందమాన మహతాం మహైకవీనాం. రెండో పాదం ఏంటి? అలోక సామాన్యం, ప్రతి అభివ్యనక్తి, పరిస్ఫురంతం, ప్రతిభా విశేషం. ఒకవేళ మనకి పదాలు ముందు వెనుక అయినా కూడా అలోక సామాన్యం, ప్రతిభా విశేషం, పరిస్ఫురంతం, అభివ్యనక్తి అనేది మనం ఈ సారాంశం అర్థమైతే మనం శ్లోకం ఈ కారిక బట్టి పట్టక్కర్లా, మనం డైరెక్ట్‌గా రాసేస్తాం. ఈ ఉదాహరణ మాత్రం చాలా గొప్ప ఉదాహరణ, అద్భుతమైన ఉదాహరణ. లేగదూడ ధేనువు దగ్గరికి రాగానే తనంతట తాను ఎలా స్వయంగా చెప్పుతుందో, అలాగా సహృదయుడు ఈ మహాకవి యొక్క కవిత్వం చదువుతూ ఉంటే, ఆ కవిత్వంలో ఉన్నటువంటి మధురమైనటువంటి మహాకవి వాక్కులు వస్తు శబ్దాన్ని, అర్ధ శబ్దాన్ని స్రవిస్తాయి. పాఠకుడు కోసం, సహృదయుడి యొక్క ప్రీతి కోసం స్రవిస్తాయి. వస్తు శబ్దం, అర్ధ శబ్దం. ఇందులో ఏం చెప్తాడు? వస్తు శబ్దం చేత అర్ధ శబ్దాన్ని, అర్ధతత్వ శబ్దము చేత వస్తు శబ్దాన్ని స్రవిస్తాయి. అవి స్రవించేవి ఎలాంటివి? వాటి విశేషణాలు 4గా చెప్తారు. అలోక సామాన్యం, ప్రతిభా విశేషం, పరిస్ఫురంతి, అభివ్యనక్తి. లోక సామాన్యం కానటువంటివి ఈ వాక్కులకి, మధురమైన వాక్కులకు ఉండే విశేషణాలు ఇవి. అలోక సామాన్యం, ప్రతిభా విశేషం, పరిస్ఫురంతి, అభివ్యనక్తి. ఇది రెండవ కారిక. ఈ మొదటి కారికకి రెండవ కారికకి మీరు లింక్ చూస్తే, మొదటి కారికలో ఆదికవి గురించి చెప్తున్నాడు. రెండవ కారికలో మహాకవుల యొక్క వాక్యాల గురించి చెప్తున్నాడు. రెండూ కూడా కవుల గురించే, మహాకవుల గురించి. ఆదికవి కూడా మహాకవే. మహాకవుల గురించి చెప్తున్నాడు మొదటి 2 కారికల్లో. ఇప్పుడు 3వ కారిక చూద్దాం.
మూడవ కారిక జనరల్ స్టేట్మెంట్ చెప్తున్నాడు. వెరీ జనరల్ స్టేట్మెంట్. ఏమిటి జనరల్ స్టేట్మెంట్ చెప్తున్నాడంటే, శబ్దజ్ఞానము అర్థజ్ఞానము ఉంటే చాలదు, ధ్వని తెలుసుకోవాలంటే నా విద్యతే. దీన్ని ప్రమాణంగా చూపిస్తున్నాడు. ప్రమాణం అనే మాట వాడాడు. బహుశా మనకేమైనా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో రసధ్వనికి ప్రమాణం చెప్పండి అంటే బహుశా ఇవి రాయొచ్చేమో. శబ్దజ్ఞానము అర్థజ్ఞానము ఉంటే చాలదు ధ్వని తెలుసుకోవాలంటే కావ్య అర్ధ తత్వజ్ఞానము ఏవ, కావ్య అర్ధ తత్వజ్ఞానము ఏవ కేవలం కావాలి. దేనికి? ధ్వనిని తెలుసుకోవడానికి. ఉదాహరణ ఏమిస్తున్నాడు దీనికి? సంగీత శాస్త్రం చదివి బట్టి పడితే సంగీతం రాదు. ఆ బట్టి పట్టి నేర్చుకున్నటువంటి పండితుడు తనంతట తాను పాట పాడడం మొదలు పెడితే అది హృద్యంగా ఉండదు. అతనికి సంగీతంలో నాలెడ్జ్ ఉంది, కానీ దాన్ని ప్రాక్టీస్లో లేదు. అతను ప్రాక్టీస్ చేయాల సంగీతాన్ని. కాబట్టి అతను చెప్పొచ్చు, ఈ తాళం ఇలా ఉంటుంది, లయ ఇలా ఉంటుంది, దానిలో ఉన్నటువంటి భేదాలు ప్రభేదాలు అన్నీ అతను చెప్పొచ్చు. కానీ అతను పాడడం మొదలెడితే సహృదయుల యొక్క మనసు రంజింపచేసేట్లు ఉండదు కదా. అతను ఏమంటాడు? అందుకని శబ్దజ్ఞానము అర్ధజ్ఞానము ఉంటే చాలదు సంగీత జ్ఞానంలో. కావ్య అర్ధతత్వ జ్ఞానం అంటే అది ప్రాక్టీస్ చేయాలి. దానిలో ఉన్నటువంటి తత్వాన్ని ప్రాక్టీస్ చేస్తే అతనికి ధ్వని తెలుస్తుంది. ఇది మూడవ కారిక. ఏడవ కారిక రసధ్వనిలో మూడవ కారిక. ఇప్పుడు చూడండి, మనము కారికని డెడ్యూస్ చేయొచ్చు. అంటే కారికని మనమే రాయొచ్చు. ఎలా రాయొచ్చు? శబ్ద అర్ధ జ్ఞానం జ్ఞానం ఉంటే చాలదు నా విద్యతే. జ్ఞాన మాత్రేన. చూడండి, శబ్ద అర్ధ శాసన అంటే శాస్త్రం. ఇక్కడ శబ్ద అర్ధ శాసన, శాసన గుర్తు రాకపోతే శాస్త్రార్థం. శబ్ద అర్ధ శాసన జ్ఞాన మాత్రేన నా వేద్యతే. నా వేద్యతే దేని గురించి రిఫరెన్సు? రసధ్వని గురించి చెప్తున్నాడు. రసధ్వని అర్థం కాదు. ఇది ఉంటే శబ్ద జ్ఞానము అర్ధ జ్ఞానము మాత్రము ఉంటే నా వేద్యతే రసధ్వని. ఏముండాలి? వేద్యతే సహ. వేద్యతే సహ అంటే ఇక్కడ రసధ్వని. వేద్యతే సహ తెలుస్తుంది ఎప్పుడు? తూ కావ్య అర్ధ తత్వజ్ఞై. కావ్య అర్ధ తత్వజ్ఞై. కావ్యము కావ్య అర్ధతత్వము యొక్క జ్ఞానముతో ఏవ కేవలం. ఏవ కేవలం. ఇప్పుడు ఈ ఎస్సెన్స్ మనం అర్థం చేసుకుంటే మనం కారిక మనం రాసేయచ్చు. ఇక్కడ చూడండి, శబ్ద అర్ధ శాసన జ్ఞాన మాత్రేన నా వేద్యతే. రెండవ పాదంలో వేద్యతే సహ. వేద్యతే సహ తు కావ్య అర్ధ తత్వజ్ఞై ఏవ కేవలం. సో ఈ రెండు శబ్ద జ్ఞానము అర్ధజ్ఞానము మాత్రమే ఉంటే చాలదు వేద్యతే తెలుసుకోవడానికి. నా వేద్యతే అక్కడ కావ్య అర్ధతత్వ జ్ఞానై ఏవ కేవలం వేద్యతే అని చెప్తున్నాడు. ఉదాహరణ, సంగీత శాస్త్రం చదివి బట్టి పట్టిన సంగీత పండితుడు సంగీతం ప్రాక్టీస్ చేయకుండా ఉంటే, సంగీతం అభ్యాసం లేకుండా ఉంటే, ఎలా తాళాలు లయలు కానీ ఆ సంగీతంలో రాగాలు కానీ అతను ప్రాక్టీస్ చేయకుండా ఉంటే కేవలం చదివినంత మాత్రాన రసధ్వని పుట్టదు. కావ్య అర్ధతత్వ జ్ఞానము అంటే ఆ తత్వం, దానిలో ఉన్నటువంటి రసము, రసానుభూతము అది అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. అతను చేస్తేనే రసధ్వని పుడుతుంది అంటున్నాడు. ఇది 7వ కారిక. 8వ కారికకు వస్తే, 8వ కారిక అంటే మన దీనిలో రసధ్వనిలో 4వది మనకు వింటాడు. దీనిలో ఇక్కడ కూడా ఏమిటి? మహాకవి యొక్క కాంటెక్స్టే చెప్తున్నాడు. మహాకవి ఏం చేయాలి? శబ్దాలను గుర్తించాలి. రసధ్వని కలిగించే శబ్దాలను గుర్తించాలి. అతను ప్రయత్నపూర్వకంగా ప్రయోగించాలి వాటిని. ఏమిటా శబ్దాలు? వ్యంజక శబ్దాలు. he has to identify. You should have the ability to identify వ్యంజక శబ్ద. అలాంటి వాటిని గుర్తించాలి. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నతః ప్రయోగించాలి. అలా అయితేనే మహాకవి పేరుకు అర్హత లభిస్తుంది. అలా చేస్తేనే అతని మహాకవి అనబడడానికి అర్హుడవుతాడు. ఏదో వాచ్యవాచక శబ్దాలను కూర్చితే ధ్వని ఉండదు.
ఏదో వాచ్యవాచక శబ్దాలను కూర్చితే ఆ ధ్వని ఉండదు. అతను ఏం చేయాలి? వ్యంజక శబ్దాలను గుర్తించాలి. ప్రయత్నపూర్వకంగా వాటిని ప్రయోగించాలి. అలా అయితేనే అతను మహాకవి అనబడడానికి అర్హత లభిస్తుంది. He becomes eligible to be called a Mahakavi only when he is able to identify వ్యంజక శబ్ద and then by trial ప్రయత్నతః he should ప్రయోగించాలి. ఉదాహరణ చెప్తాను మీకు. ఉదాహరణ మనకు గురువుగారు అనంతకృష్ణ గారు చెప్పిన ఉదాహరణ. ఒక అతను మృత్యుభయంతో ఉన్నాడు. లేకపోతే ఆపరేషన్ థియేటర్‌లోకి ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నాడు. అతనికి భయంగా ఉంది. అతను ఏమంటున్నాడు? లోపలికి వెళుతూ చంద్రశేఖర 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 పాహి మాం అంటున్నాడు. ఈ మహాకవి వర్ణిస్తున్నాడు. ఒకతను మృత్యుభయంతో ఉన్నప్పుడు, ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్తున్నప్పుడు శివుడిని ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే శివుడు శుభం కరోతి శంకరః అని, శివుడు మంగళకరమైన వాడు అని చెప్పేసి అంటూ చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం అని కవి రాశాడు ఇక్కడ. ఇలా కాకుండా నీలకందర నీలకందర పాహిమాం అని కూడా రాయొచ్చు అతను. నీలకందర నీలకందర ఆల్సో ఈజ్ శివ. చంద్రశేఖర చంద్రశేఖర ఆల్సో శివ. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ ఏమిటి? ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్ళేటువంటి పేషెంట్‌కి మృత్యుభయం ఉంది. ఆ మృత్యుభయం పోవాలంటే, అతను బతికి ఉండాలంటే అమృతం కావాలి. ఈ అమృతం ఎవరిస్తారు? ఎలా వస్తుందంటే చంద్రశేఖర, చంద్రుణ్ణి తలపై ధరించినటువంటి శివుడు ఆ చంద్రుడు కురిపించేటువంటి అమృత ధారలు వర్షిస్తూ ఉంటే, ఆ వర్షించే అమృత ధారలు ఈ మృత్యుభయంతో ఉన్న పేషెంట్‌కి ప్రాణభయం లేకుండా చేస్తాయి. ప్రాణం పోకుండా కాపాడతాయి. ఒకవేళ ఈ కవి నీలకందర నీలకందర పాహిమాం అంటే విషాన్ని గొంతులో నిలుపుకున్నటువంటి వాడా నన్ను రక్షించు అనంటే ఇక్కడ ప్రతీయమానం అవ్వట్లేదు. ఆ వ్యంగ్యము ఔచిత్యం లేదక్కడ. అమృతాన్ని కురిపించే చంద్రుణ్ణి తలపైన ధరించిన ఓ శివుడా నన్ను రక్షించు అన్నప్పుడే అక్కడ ఆ అమృతం కురుస్తోంది అనే ప్రతీయమానమైనటువంటి అర్థం. ఆ వ్యంగ్యం, ఈ వ్యంజక శబ్దాలేమిటి? చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం. చంద్రశేఖర అనే పదము ప్రతీయమానం అవుతూ చంద్రుడు కురిపించే అమృతధారుల వల్ల ఈ మృత్యుభయం పోతుంది అని చెప్పడం అనేది ఇక్కడ రసధ్వనిని ప్రతీయమానం చేస్తోంది. కాబట్టి ఈ మహాకవి, ఈ వాడిన మహాకవి ఈ పదాలు గుర్తించాడు. వ్యంజక శబ్దాలు, అక్కడ ఔచిత్యం ఉన్న శబ్దాలు గుర్తించి చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం అన్నాడు. కానీ నీలకందర నీలకందర పాహిమాం అనలేదు. ఇది చంద్రశేఖరుని శివుణ్ణి వర్ణించడం. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఎలా గుర్తించడం అనేది వ్యంజక భావానికి ప్రాధాన్యం ఉందని చెప్తున్నాడు. గుర్తించకపోతే ఏమవుతుంది అంటే, గుర్తిస్తేనేమో పరిమళ భరిత పుష్పాల్ని తీసుకొచ్చి మనం మాలలో గుచ్చినట్లుగా అవుతుంది. ఒకవేళ గుర్తించలేదనుకోండి, గడ్డి పూలు తీసుకొచ్చి మనం మాలగా గుచ్చినట్టు అవుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. చాలాసార్లు మా ఆవిడ ఈ పూజ కోసం పూలు కొనుక్కొస్తుంటుంది. నేను వెళ్ళొస్తాను. ఒక్కోసారి చాలాసార్లు డ్రైవర్ వెళ్తాడు, నేను కూడా చాలాసార్లు వెళ్తాను. వెళ్ళినప్పుడు ఏమవుతాయంటే, అక్కడ ఒరే నువ్వు వెళ్ళినప్పుడు లక్ష్మ, ఆ పూలు మల్లెపూలు కొన్ని ఉంటాయి. కొన్ని మల్లెపూలకే పరిమళం ఉంటుంది. అన్ని మల్లెపూలకు ఉండవు. కొన్ని బొండు మల్లె అని రకరకాల మల్లెలు ఉన్నాయి. హైబ్రిడ్ మల్లెలు ఏవో కొన్ని ఉన్నాయి. ఆ మల్లెలకి పరిమళం ఉండదు. నువ్వు జాగ్రత్తగా చూసి పరిమళం ఉన్నటువంటి మల్లెపూలనే నువ్వు తీసుకొని రా. పరిమళం లేనటువంటివి తీసుకొని రాకు. అలాగే సన్నజాజుల్లో కూడా ఉన్నాయి. సన్నజాజుల్లో కొన్ని పరిమళాలను ఇస్తాయి, కొన్ని పూలలాగా ఉంటాయి, కానీ వాటిలో పరిమళం ఉండదు. కాబట్టి ఆ పరిమళం లేనివి తీసుకురాకు అని మా ఆవిడ నాకు ఈ సందర్భంగా గుర్తొచ్చింది. చాలాసార్లు జరిగింది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. నువ్వు మళ్ళీ నాకు వీడియో తీసి ఇది చెప్పు, ఇది ఈ వాసన వస్తుందా లేదా, ఇది వాసన రాదా చూసుకొని తీసుకురా అంటే ఏంటి? మహాకవి అన్నవాడు ఏ పదాలు, ఏ వ్యంజక శబ్దాలైతే రసధ్వనిని ప్రతీయమానం చేస్తాయో అలాంటి వాటిని గుర్తించాలి, ప్రయత్నపూర్వకంగా ప్రయోగించాలి. అప్పుడే ఆ మహాకవికి పేరుకి అర్హత వస్తుంది.
ఇప్పుడు మనం కారిక చూద్దాం. ఈ అర్థాల నుంచి కారిక చూద్దాం. ఏమిటంటున్నాడు? సహ అర్థః. సహ అర్థః అంటే ఆ రసధ్వని ప్రతీయమానం చేసేటువంటి ఆ శబ్దము అర్థం ఏదైతే ఉందో తత్ వ్యక్తి సామర్థ్య యోగి శబ్దస్య కశ్చన యత్నతః కశ్చన యత్నతః ఎంతో కొంత ప్రయత్నం చేయాలి అతను. ప్రయత్నం చేసి ఆ శబ్దము యొక్క వ్యక్తి సామర్థ్యాన్ని అంటే ఈ పరిమళ భరితమైన పుష్పాన్ని ఏరుకోవాలి. వ్యక్తి సామర్థ్యం చేత కశ్చన యత్నతః ప్రతి అభిజ్ఞేయౌ తౌ శబ్దార్థౌ మహాకవి. అలాంటి శబ్దార్థాలనే వాడాలి, ప్రయోగించి వాడాలి. లేకపోతే అభిజ్ఞేయౌ కశ్చన యత్నతః. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ సారాంశం అంతా కూడా మనము కారికలాగా మనం మార్చొచ్చు. ఎలా మారుస్తున్నాం? సహార్ధః తత్ వ్యక్తి సామర్థ్య యోగి. వ్యక్తి అంటే ఇక్కడ పర్సన్ అని కాదండి. ఆ వ్యంజక శబ్దముల యొక్క సామర్థ్యంతోటి ఆ శబ్దం యొక్క కశ్చన యత్నతః ఆ శబ్దాలని ప్రతి అభిజ్ఞేయౌ తౌ శబ్దార్థౌ మహాకవి. మహాకవి అనిపించుకోవాలి అంటే వ్యంజక శబ్దాలక వాటికి ఉన్నటువంటి సామర్థ్యంతో ప్రతీయమానమైనటువంటి రసధ్వనిని కలిగించే శబ్దార్థాలని కశ్చన యత్నత ప్రయత్నపూర్వకంగా ప్రతి అభిజ్ఞేయౌ అప్పుడే మహాకవి అనిపించుకుంటాడు అని. కారిక ఏమంటుంది? సహ అర్థః తత్ వ్యక్తి సామర్థ్య యోగి శబ్దస్య కశ్చన యత్నతః ఎంతో కొంత ప్రయత్నం చేయాలి. ప్రతి అభిజ్ఞేయౌ తౌ శబ్దార్థౌ మహాకవేః. మహాకవే అనిపించుకోవాలంటే అలాంటి శబ్దాలనే ప్రయోగించాలి. ఎలా ప్రయోగిస్తాడు? ప్రయత్నపూర్వకంగా గుర్తించాలి, ప్రయత్నపూర్వకంగా ప్రయోగించాలి. వేటిని గుర్తించాలి? వ్యంజక శబ్దాలని. ఈ వ్యంజక శబ్దాలు ఎలా ఉండాలి? తత్ వ్యక్తి సామర్థ్య యోగి తన యొక్క సామర్థ్యంతో వాటి యొక్క ఆత్మని ప్రతీయమానం చేస్తూ రసధ్వనిని పుట్టించగలిగినటువంటి శబ్దాలనే ప్రయత్నపూర్వకంగా గుర్తించాలి, ఉపయోగించాలి. ఇక్కడ మీకు చెప్పినట్లు పరిమళ భరిత పుష్పాలనే తీసుకోవాలి, కానీ గడ్డిపూలను తీసుకుంటే రసధ్వని రాదు అని చెప్తున్నాడు. దానికి ఉదాహరణగా ఏం చెప్పొచ్చు? మన ఈ కాంటెక్స్ట్ చెప్తూ మృత్యుభయంతో ఉన్నటువంటి వ్యక్తికి కవి చంద్రశేఖర పాహిమాం అంటేనే అక్కడ ఔచిత్యం ఉంటుంది. వ్యంజక శబ్దాలు వచ్చి ఆ రసధ్వని ప్రతీయమానం అవుతుంది. కానీ నీలకందర పాహిమాం అనే పదాలు తీసుకుంటే ఆ మృత్యుభయం పోవడానికి అవకాశం లేదు అనేది దీని యొక్క తాత్పర్యం. ఇప్పుడు చూద్దాం ఎలాగ మనం యూనిట్ 2 గుర్తుపెట్టుకోవాలంటే ఈ 4 కూడా ఆదికవి గురించి మాట్లాడుతున్నాడు. కావ్యస్య ఆత్మ రసధ్వని అని చెప్తున్నాడు. కావ్యస్య ఆత్మ ఏవ సహ అర్థః ఆదికవే పురా అన్నాడు. కావ్యస్య ఆత్మ మాత్రమే ఈ ప్రతిమ రసధ్వనికి రసధ్వని అవుతుంది అంటూ ఆదికవిని ఉదహరించాడు. అతని శ్లోకాన్ని ఉదహరించాడు. తర్వాత మహాకవుల యొక్క వాక్కుల గురించి చెప్పాడు. తర్వాత జనరల్ స్టేట్మెంట్ని చెప్పాడు. కవులు ఎవరి? శబ్దార్థ జ్ఞానం మాత్రము ఉంటే చాలదు. శబ్దార్థ జ్ఞాన మాత్రేన నా విద్యతే, కావ్యార్థ జ్ఞానమే విద్యతే అన్నాడు. 4వ కారికలో ఏమన్నాడంటే మహాకవి అలాంటి పదాలని ప్రయోగించాలి, గుర్తించాలి, ప్రయోగించాలి. వ్యంజక శబ్దాలు సామర్థ్యం ఉండాలి, వాటికి సామర్థ్య యోగి అన్నాడు. ఏదో ఒక వాచక శబ్దాలను కూరిస్తే ధ్వని పుట్టదు. అంటే ఇందాక చెప్పాను, పరిమళ భరితమైనటువంటి పుష్పాలనే తీసుకొచ్చి మాలగా గుచ్చితే దానిలో రసధ్వని ఉంటుంది. కానీ ఏదో ఒక గడ్డి పూలను తీసుకొచ్చి గుచ్చితే అందులో రసధ్వని ఉండదు. అలాగే చంద్రశేఖర పాహిమా అనేది ఇక్కడ ఎగ్జాంపుల్. తర్వాత మహాకవుల యొక్క మధురవాక్కులకి ఎగ్జాంపుల్ ఏమనుకున్నావు? ధేనువు, లేగదూడ, అతని వాక్కులు. ఆ వాక్కులు స్రవింపచేస్తాయి. వేటిని స్రవింపచేస్తాయి? మధురమైనటువంటి వాక్కులు. అంటే అలోక సామాన్యం, ప్రతిభా విశేషం, పరిస్ఫురంతి, అభివ్యనక్తి అని చెప్తూ ఆ 2వ దానికి ఉదాహరణ చెప్పాడు. మొదటి దానికి ఉదాహరణ ఏమో ఆ శ్లోకము, ఆదికవి యొక్క శ్లోకము.
ఆదికవి యొక్క శ్లోకం చెప్పిన దానిలో మానిషాద ప్రతిష్టాంత్వ అన్న దానిలో ఈ శోకం ఎవరిది? క్రౌంచ పక్షుల రెండిట్లో ఒక పక్షి కింద పడి చనిపోతే రెండో పక్షి యొక్క వియోగం, ఈ మొదటి పక్షి యొక్క వియోగం రెండో పక్షికి జరుగుతోంది. ఈ వియోగం వల్ల విభావం పుడుతోంది. ఆ మిగిలిన పక్షి యొక్క ఆక్రందనల వల్ల అనుభావం పుడుతుంది. అనుభావం అంటే దాని యొక్క ఆక్రందనల అనుభావం పుడుతుంది. వాటి వల్ల రసధ్వని కలుగుతోంది. వాటి వల్ల శోకం వచ్చి, ఆ శోకము నుంచి శోకము స్థాయి భావంగా ఉండి కరుణరసం ఉద్భన్నం అవుతుంది. ఆ కరుణరసం ఉప్పొంగుతూ మహాకవి యొక్క శోకము శ్లోకంగా మారి ఆ వేటగాడికి శాపంగా చెప్పాడు. మానిషాద ప్రతిష్టాంత, నీకు శాశ్వతంగా ప్రతిష్ట కలగదు అని చెప్పాడు. కామమోహితం అని దాంతో ఎండ్ అవుతుంది. ఇది ఈ స్లైడ్ ఏంటంటే 4 ఒక్కసారి మనం చూసుకోవడానికి వీలుగా. మొదటి కారిక ఆదికవి గురించి, రెండో కారిక మహాకవుల యొక్క వాక్యాల గురించి, మూడో స్టేట్మెంట్ జనరల్ స్టేట్మెంట్, శబ్ద జ్ఞానము అర్థజ్ఞానము మాత్రమే ఉంటే చాలదు, కావ్య అర్థ తత్వజ్ఞానం ఉంటేనే తెలుస్తుంది రసధ్వని అనేది. 4వది అలాంటి వ్యంజక శబ్దాలను గుర్తించగలగాలి మహాకవి అనేవాడు, గుర్తించి ప్రయోగించాలి, ప్రయోగిస్తేనే రసధ్వని కలుగుతుంది అంటూ ఈ కారిక చెప్తాడు. ఈ 4 తోటి మనము యూనిట్ 2లో రసధ్వనిని ప్రతిపాదిస్తాడు. ఇలాగా మహాకవులని వాళ్ళ యొక్క విషయాన్ని ప్రస్తావిస్తూ రసధ్వని ఇలా ఉంటుంది, ఇలా చేయాలి, ఇలా పదాలు వాడాలి అని చెప్తాడు. దట్స్ ఆల్ అండి, చాలా చిన్నది. తర్వాత లోచనం చదువుకోవచ్చు. మీకు చెప్పాను కదా, లోచనంలో మొదటి కారిక యొక్క లోచనంలో ఏం చెప్తాడంటే, ఈ కరుణరసం అనేది ఆదికవి వాల్మీకి యొక్క శోకం నుంచి రాలేదు. ఈ కరుణరసం అనేది దేని నుంచి వచ్చిందంటే, చనిపోయిన పక్షి యొక్క వియోగము చేత రెండో పక్షికి కలిగిన వియోగమేమో విభావం అయ్యి, దాని యొక్క ఆక్రందనలు ఏడుపులు అనుభావం అయ్యి శోకంగా పరిణమించి, అది స్థాయి భావం అయ్యి అది కరుణరసంగా పరిణమించింది అనేది ఈ ఆనందవర్ధనుడి యొక్క లక్ష్యం. అది ఈ వాల్మీకి శోకం ఏమిటంటే, అతను శోకంలో ఉన్నప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు శ్లోకం చెప్పడం కానీ చెప్పడం కానీ జరిగే అవకాశం తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ కరుణరసం అనేది ఆ పక్షులకు సంబంధించింది, వాల్మీకి సంబంధించింది కాదు. కానీ వాల్మీకిలో కరుణరసము ఉప్పొంగి ఆ అతని శోకము శ్లోకంగా మారి ఆ వేటగాడిని శపించడానికి కారణమయ్యి మొదటి శ్లోకము, రామాయణంలో మొదటి శ్లోకం మానిషాద ప్రతిష్టాంత్వ గమః శాశ్వత సమాహ అంటూ కామమోహితం అని పూర్తి చేస్తారు. సో ఇంతేనండి, చాలా సింపుల్ సెకండ్ యూనిట్. అందరికి వినపడుతోందా? చాలా బాగా చెప్పారు సార్. చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా బాగా అర్థమైంది. ఒక్కొక్కరు మాట్లాడండి. స్వాతి గారు చెప్పండి. ఎగ్జాంపుల్స్ తోటి బాగా తేలిక చేసేసాడు. స్వయంగా కారికలు రాయగలిగే స్థాయికి తీసుకెళ్లారు. సారాంశం అర్థమైపోతే మనం కారిక రాసేయచ్చండి. స్వయం కారికలు అయిపోతాయి. అవే కారికలు, స్వీయ కారికలు. ఒక పదం అటు ఇటైనా పర్లేదు. అలోక సామాన్యం, ప్రతిభా విశేషం, పరిస్ఫురంతి, అభివ్యనక్తి అని రాసినా పర్లేదు. అయితే కారికలో ఏమున్నది? అలోక సామాన్యం, అభివ్యనక్తి, పరిస్ఫురితం, ప్రతిభా విశేషం అన్నది. నో ప్రాబ్లం. ఆ విశేషణాలు 4 కూడా. ఇప్పుడు మీరు చెప్తుంటే నేను ప్రాక్టీస్ చేశానండి, వచ్చేసింది కారిక. సార్ రికార్డింగ్ అవునండి సార్, రికార్డింగ్ ఆపమంటారా? ఎగ్జాంపుల్స్ తోటి తేలిక అయిపోయింది బాగా. 4 ఎగ్జాంపుల్స్ కారికలు కూడా వచ్చేసాయి. కారికలు కూడా వచ్చేసాయి. చాలా బాగా చెప్పారు సార్. అదే చూసుకుంటే మెయిన్ మీనింగ్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి పైన కారికని మనం
ప్లేస్ వదిలిపెట్టుకుంటే రాసేయచ్చు, ఫిల్ చేసేయగలుగుతాం. ఉమ్. అదే అర్థం మనకి